Hey everyone, PJ here on Pocket Tech. I'm back again with another video. So మన ఛానల్లో టెస్లా వీడియోస్ చూసి మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగారు కార్ కొంటున్నారా అని. ఎస్, ఫైనల్లీ మా హస్బెండ్ అయితే టెస్లా వై కొంటున్నారు. సో యూ కెన్ సీ మేము టెస్లా షోరూంలో ఉన్నాం అనమాట. ఇవాళే పికప్ అనమాట. సో షోరూమ్కి వచ్చాం అండ్ దిస్ ఈస్ ద కార్, బ్లూ టెస్లా వై. ఇక్కడ చూస్తే మీకు పేరు కనిపిస్తుంది, కంగ్రాచులేషన్స్ శాంతికే అని మా హస్బెండ్ నేమ్ అనమాట. సో ఇప్పటికైతే ఇదే, ఇంటికి వెళ్ళాక ఫుల్ ఇన్ డీటెయిల్స్ చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము. చూడడానికి కార్ మోడల్ 3 లాగా ఉంటుంది. మోడల్ 3 వచ్చేసి సెడాన్, ఇది వచ్చేసి మిడ్ సైజ్ ఎస్యూవీ అనమాట. ఇది టెస్లా మోడల్ వై, బ్లూ కలర్. వైకి 3కి డిఫరెన్స్ ఏంటి అంటే మనకి ఇది మిడ్ సైజ్ ఎస్యూవీ, కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది. సో మనకి సెడాన్స్ కొంచెం గ్రౌండ్ లెవెల్కి దగ్గరగా ఉంటుంది కదా, మనకి ఇది గ్రౌండ్ క్లియరెన్స్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది. సో చూడొచ్చు, ఫ్రంట్ అయితే మనకి ఇట్లా లైట్స్ ఉంటాయి, సేమ్ మోడల్ 3లో చూసినట్టే ఉంది. షేప్ కూడా మనకి ఇలా ఫ్రంట్కి వచ్చి కొంచెం కిందకు ఉన్నట్టు ఉంటుంది ఫర్ ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్. సో మనకి ఎక్కువ మైలేజ్ రావడానికి షేప్ని అయితే ఇలా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి టెస్లా లోగో ఉంటుంది కదా, దీని కింద మనకి ఇంజన్ ఉండదు, ఇది జస్ట్ ఫ్రంక్ అంటారు. మనకి బ్యాక్ సైడ్ ఎలా అయితే లగేజ్ పెట్టుకుంటామో అలా లగేజ్ పెట్టుకోవడానికి, దీని గురించి తర్వాత చూద్దాము. అండ్ ఇక్కడ కింద గ్రిల్ ఉంది, ఇది మనకి బ్యాటరీకి ఎయిర్ ఫ్లో అవ్వడానికి గ్రిల్. టోటల్గా ఈ కార్లో 10 కెమెరాస్ ఉంటాయి. ఒక్కొక్క కెమెరా గురించి చూద్దాం ఎక్కడెక్కడ ఉంది అనేది. పైన అయితే 3 కెమెరాస్ ఉన్నాయి. సో ఇక్కడ సైడ్ చూడొచ్చు, మీకు ఇక్కడ బ్లాక్గా కనిపిస్తుంది కదా, దీంట్లో ఒక కెమెరా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేస్తే కనుక ఈ కెమెరా యాక్టివేట్ అయ్యి మనకి లెఫ్ట్ సైడ్ ఏముంది అనేది వ్యూ అంతా చూపిస్తుంది అనమాట లోపల ఉన్న డిస్ప్లేలో. ఈ కార్కి అయితే ఫుల్ ఎఫ్ఎస్డి ఉంది, అంటే ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్ అనమాట. దాని అంతా అది డ్రైవ్ చేసుకోగలదు. మా హస్బెండ్కి అది ఉంటేనే తీసుకుంటాను అని ఇన్ని డేస్ వెయిట్ చేశారు. ఫైనలీ ఈ కార్లో అవైలబుల్గా ఉంది అని చెప్పి ఇదైతే పర్చేస్ చేశారు. సో ఇక్కడ చూస్తే మనకి ఈ కంప్లీట్ షేప్ వచ్చేసి ఒక ఐ షేప్లో ఉంటుందన్నమాట. టెస్లా వాళ్ళకి ఒక లోగో లాగా చెప్పుకోవచ్చు, ప్రతిదీ ఇట్లా ఐ షేప్లో డిజైన్ చేయడానికి చూస్తారు. అండ్ ఇక్కడ చూస్తే వీ హ్యావ్ 1 మోర్ కెమెరా. మనకి డోర్కి మధ్యలో ఉన్న స్పేస్లో ఇక్కడ ఒక కెమెరాని అయితే పెట్టారు. అండ్ ఇది వచ్చేసి మనకి డోర్ ఓపెన్ చేయడానికి హ్యాండిల్. ఆల్రెడీ మనం మోడల్ 3లో చూసాం కదా, ఇక్కడ పుష్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. వీ హ్యావ్ టు పుల్ ఇట్ లైక్ దిస్. ఇలా మనం డోర్ని అయితే ఓపెన్ చేస్తాం. అండ్ బ్యాక్ వచ్చేసేసరికి మనకి సైజ్ కొంచెం పైకి వెళ్తుంది అనమాట, హైట్ ఎక్కువగా అనిపిస్తుంది బికాజ్ ఇట్ ఈస్ అండ్ మిడ్ సైజ్ ఎస్యూవీ. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ కార్ కాబట్టి మనం దీనికి ఛార్జే చేసుకోవాలి. సో ఇక్కడ కూడా మనకి ఒక టెస్లా లోగో ఉంది. అండ్ సో ఇక్కడ మీరు షేప్ చూస్తే పైనుంచి ఇక్కడ కిందకి ఇలా ఒక కర్వ్ లాగా ఉంటుంది. ఈ పైనదంతా గ్లాస్ అనమాట, మొత్తం సింగిల్ గ్లాస్. ఇక్కడ వరకు ఒక గ్లాస్, ఆ పైనుంచి ఫ్రంట్ దాకా ఒక గ్లాస్ ఉంటుంది, ఫ్రంట్ విండ్ షీల్డ్. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇక్కడ రేర్ లైట్స్ ఉన్నాయి అండ్ టెస్లా లోగో. అండ్ ఇక్కడ చూస్తే డ్యుయల్ మోటార్స్ అని ఉంది కదా, సో మనకి ఇది ఎస్యూవీ కాబట్టి మనం దీన్ని యూజ్ చేసుకొని ఎక్స్ట్రా లోడ్ని మనం పుల్ చేయొచ్చు. లైక్ వెనకాల మనం ఏదైనా ట్రైలర్ కానీ లేకపోతే బైసికల్స్కి కానీ ఏమైనా పెట్టుకోవాలి అంటే ఇక్కడ మనకి ఎక్స్ట్రా హుక్ కూడా ఉంటుంది. సో మనకి ట్రంక్ ఓపెన్ చేయడానికి ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. మనం మాన్యువల్గా ఓపెన్ చేయాలి అంటే ఇంట్లో మొత్తం 76.6 క్యూబిక్ ఫీట్ స్టోరేజ్ యూనిట్ అయితే ఉంటుంది. అండ్ ఇది పుల్ చేస్తే ఈ కింద కూడా మనకి స్పేస్ ఉంటుంది అనమాట, దీంట్లో కూడా మనం ఐటమ్స్ పెట్టుకోవచ్చు. అండ్ దీని కింద కూడా కొంచెం చిన్న స్పేస్ ఉంటుంది. ఒక బిగ్ గోల్ఫ్ క్లబ్ని అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. ఇక్కడ కార్నర్లో కొంచెం స్పేస్ ఉంటుంది, అటు కార్నర్లో కూడా మనకి చిన్న స్పేస్ లాగా ఇచ్చారు. సో ఓవరాల్గా ట్రంక్ అయితే ఇంత ఉంది. ఒకవేళ మనం ఆ ఫ్రంట్ సీట్స్ని ఫోల్డ్ చేయాలి అనుకుంటే ఇక్కడ బటన్స్ ఉన్నాయి. ఈ బటన్స్ని ఇట్లా డ్రాగ్ చేస్తే అది ఫోల్డ్ అయిపోతుంది. ఇంకొకటి, సో ఈ మొత్తం కూడా మనం స్టోరేజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బటన్ ఉంటుంది టు క్లోజ్ ద ట్రంక్. సో ఇది క్లిక్ చేయగానే ట్రంక్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. మనకి నార్మల్గా కీస్ ఏమీ ఉండవు, ఇవే టెస్లా కీస్ అనమాట, విజిటింగ్ కార్డ్స్ లాగా ఉంటాయి. సో 2 కార్డ్స్ ఇస్తారు. మనం కార్డ్స్తో అయినా ఓపెన్ చేయొచ్చు, లేదు అంటే ఫోన్ ద్వారా అయినా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇదైతే టెస్లా కీ ఫాబ్ లాగా. ఇక్కడ మనం పెట్టగానే కార్ అన్లాక్ అవుతుంది. ప్రస్తుతానికి లాక్ అయింది, అన్లాక్. సో ఓపెన్ చేస్తే లోపల బ్లాక్ ఇంటీరియర్, బ్లాక్ ఆన్ బ్లాక్. అండ్ ఇక్కడ చూస్తే మోడల్ వై అని ఉంది.
అండ్ ఇక్కడ మనకి డోర్లో అయితే ఒక కప్ హోల్డర్ ఇచ్చారు అండ్ గాగుల్స్ పెట్టుకోవడానికి కొంచెం స్పేస్ ఉంది. ఇవన్నీ మనం విండోస్ని రోల్ చేసుకోవడానికి బటన్స్ అనమాట. ఇది లోపల నుంచి మనం డోర్ అన్లాక్ చేయాలి అంటే ఈ బటన్ ప్రెస్ చేస్తే డోర్ కొంచెం ఓపెన్ అవుతుంది అండ్ వీ కెన్ పుష్ ఇట్. సో లోపల చూడొచ్చు, మనకి ఏమి ఇంటీరియర్ ఏమి ఉండదు అనమాట, ప్లెయిన్గా ఉంటుంది. లోపల చూడగానే మీకు ఈ 16 to 17 ఇంచెస్ స్క్రీన్ తప్ప ఏమీ కనిపించదు. అండ్ స్టీరింగ్ అంతే, మనకి లోపల వెంట్స్ కానీ లేకపోతే మ్యూజిక్ ప్లేయర్ కానీ ఏమీ ఉండదు. మొత్తం టెస్లా హార్ట్ అండ్ సోల్ అంతా ఈ డిస్ప్లేలోనే ఉంటుంది. సో ఇక్కడ ఫ్రంట్ చూస్తే స్టీరింగ్ ముందు మనకి వుడ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ఎయిర్ వెంట్స్. ఈ ఎయిర్ వెంట్స్ని కూడా మనం ఈ డిస్ప్లే నుంచే కంట్రోల్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఎయిర్ వెంట్స్ యాక్సెస్ చేయాలి అంటే బాటమ్ నుంచి పైకి స్వైప్ చేయగానే మొత్తం వస్తుంది. సో మీరు ఎయిర్ ఫ్లో ఎటు ఉండాలి అనేది కూడా జస్ట్ మనం స్క్రీన్ మీద ట్యాప్ చేసి డ్రాగ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ స్టీరింగ్ చూస్తే జస్ట్ 2 బటన్స్ ఉంటాయి అన్నమాట. ఇవి కూడా మనకి రోల్ ఆన్స్ లాగా ఉంటాయి, జస్ట్ మనం రోల్ చేసుకోవడానికి. ఒకవేళ మనకి కార్లో ఉన్న ఆల్ సైడ్స్ కెమెరాస్ యాక్సెస్ చేయాలి అంటే ఇక్కడ ఒక బ్లాక్ బటన్ లాగా ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసామంటే మనకి కార్లో ఉన్న కెమెరాస్ అన్నీ ఓపెన్ అవుతాయి. సో మీకు ఇందాక చెప్పాను కదా ఫ్రంట్ కూడా మనం స్టోరేజ్ స్పేస్ పెట్టుకోవచ్చు అని, దాన్ని ఫ్రంక్ అంటారు అనమాట. ఫ్రంక్ కానీ ట్రంక్ కానీ మనం ఈ డిస్ప్లే నుంచే ఓపెన్ చేయవచ్చు. సో ఫ్రంక్ ఓపెన్ చేద్దాం, జస్ట్ ట్యాప్. సో చూసారా ఫ్రంక్ ఓపెన్ అయింది. సో ఇలా కొంచెం ఓపెన్ అవుతుంది, జస్ట్ ఓపెన్ చేస్తే సరిపోద్ది అనమాట. ఒక చిన్న 7 kgs బ్యాగ్ కానీ బ్యాక్ ప్యాక్ కానీ ఆఫీస్ బ్యాగ్స్ కానీ గ్రాసరీస్ కానీ ఈజీగా పడతాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వైపర్ వాటర్ అనమాట, మనకి వైపర్స్కి వాటర్ పోసుకుంటాం కదా అది. ఈ కార్ కల్లా మెయింటెనెన్స్ ఏమైనా ఉందిరా బాబు అంటే దీంట్లో వాటర్ పోసుకోవడమే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఫోన్లో బ్యాటరీకి పర్సెంటేజ్ ఎలా చూపిస్తుందో ఇక్కడ కూడా టెస్లా బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉంది అనేది చూపిస్తుంది కదా. సో ప్రస్తుతానికి 77% ఉంది. దాన్ని ట్యాప్ చేస్తే ఎన్ని మైల్స్ మనం వెళ్ళగలము అనేది చూపిస్తుంది అనమాట. 77% ఉంటే 239 మైల్స్ వెళ్ళొచ్చు. ఇంకా మీరు కార్ కంట్రోల్స్ ఏమైనా యాక్సెస్ చేయాలి అనుకుంటే బాటంలో ఇక్కడ కార్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఇఫ్ యూ ట్యాప్ దట్ సో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. మనకి టెస్లా అనగానే గుర్తొచ్చేది ఏంటి అంటే ఆటో పైలట్. సో ఆటో పైలట్ చెక్ చేద్దాం. ఆటో పైలట్లోకి వెళ్తే మీరు ఇక్కడ చూడొచ్చు ఆటో పైలట్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మనకి ట్రాఫిక్ అవేర్ క్రూజ్ కంట్రోలా, ఆటో సీట్రా, లేకపోతే ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్, మనకి అన్ని కార్స్కి ఉంటాయి ఈ ఆప్షన్స్, బట్ మనం పర్చేస్ చేసుకోవాలి. సమన్ ఫీచర్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఇది ఏంటి అనేది లేటర్ ఆన్ చూద్దాం. ఇంకా మనకి ఇవే కాదు, కార్లో చాలా డిఫరెంట్ అప్గ్రేడ్స్ ఉంటాయి. సో అవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్. మనకి సాఫ్ట్వేర్ మన ఫోన్కి ఎలా అప్డేట్ చేసుకుంటామో కార్కి కూడా అలాగే అప్డేట్ చేస్తూ ఉండాలి దీనికి. సో బ్యాక్ డోర్ 3 seats ఉంటాయి, 3 people ఈజీగా కూర్చోవచ్చు. 2 people అయితే మోస్ట్ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. సో ఒకసారి నేను ఎక్కుతున్నాను. మోడల్ 3తో కంపేర్ చేస్తే కనుక హ్యూజ్ స్పేస్ అని చెప్పుకోవచ్చు. చూడొచ్చు నేను 5'8" ఉంటాను, సో లెగ్ స్పేస్ అయితే బాగానే ఉంది. బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి పైనుంచి ముందు వరకు మొత్తం సింగిల్ గ్లాస్ లాగా ఉంటుంది అనమాట. ఏదైనా సీనిక్ ప్లేసెస్కి వెళ్తుంటే కనుక మనం వ్యూ బాగా ఎంజాయ్ చేయొచ్చు. వరల్డ్లోనే ద మోస్ట్ సెల్డ్ వెహికల్ ఏంటి అంటే 2023లో టెస్లా వై అనమాట. అంత క్రేజీగా కొన్నారు. అండ్ 0 నుంచి 60కి మనకి జస్ట్ 3.5 secondsలోకి వెళ్ళిపోతుంది. అంత ఇన్స్టెంట్ టార్క్ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఆ ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ ఎలా ఉంటుంది అనేది టెస్ట్ చేద్దాము. కార్ ప్రస్తుతానికి అయితే గరాజ్లో పార్క్ చేసి ఉంది. గరాజ్లో పార్క్ చేసినప్పుడు కార్లోకి ఎక్కడానికి చాలా టైట్ స్పేస్ ఉందనుకోండి, టెస్లా కార్ మన కోసం అది వెనక్కి వస్తుంది అనమాట. ఇక్కడ యాప్లో బ్యాక్ బటన్ క్లిక్ చేస్తే కార్ ఆటోమేటిక్గా బ్యాక్ వచ్చేస్తుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, కార్లో అయితే డ్రైవర్ లేడు కానీ కార్ బ్యాక్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకొక ట్యాప్ చేయగానే కార్ ఆగిపోతుంది అనమాట. చూడొచ్చు కార్లో డ్రైవర్ అయితే లేరు. ఇప్పుడు ఒకసారి మనం FSD ఫీచర్ని టెస్ట్ చేద్దాం. వెహికల్ డ్రైవ్లో ఉన్నప్పుడు సర్కిల్ బటన్ వస్తుంది, స్టీరింగ్ బటన్. అప్పుడు ఈ స్టిక్ని 2 times కిందకంటే ఆటో పైలట్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా బ్లూ లైన్స్ ఉన్నాయి. అండ్ రైట్ సైడ్కి రైట్ సిగ్నల్ వేసేసుకుంది, ఎందుకంటే వెహికల్ రైట్ వెళ్ళాలి కాబట్టి. ఇక్కడ స్టాప్ ఉంది బయట, అందుకని వెహికల్ స్టాప్ అయింది అనమాట. సో చూడొచ్చు టర్నింగ్ ఆటోమేటిక్గా తిప్పుతుంది. అండ్ యాక్సలరేషన్ దగ్గర నాకు కాల్ లేదు, చూడొచ్చు ఆటోమేటిక్గా అదే వెళ్ళిపోతుంది. రైల్వే ట్రాక్ అందుకని స్లో అయింది. సో ఇట్ నోస్ ఎవ్రీథింగ్ అనమాట. AI యూజ్ చేస్తున్నారు. సో రైల్వే ట్రాక్ ఉంటే స్లో అవుతుంది. స్కూల్ జోన్ కాబట్టి మినిమం స్పీడ్ 25లో మెయింటైన్ చేస్తుంది.
40 స్పీడ్ లిమిట్ అయినా సరే, స్కూల్ జోన్ కాబట్టి 25. స్టీరింగ్ ఆటోమేటిక్గా తిరిగినా సరే మనం ఇలా పట్టుకొని ఉండాలన్నమాట. ఎందుకంటే కొంతమంది బండి ఆటోమేటిక్గా వెళ్తుంది కదా అని చెప్పి నిద్రపోతున్నారు. సో స్టీరింగ్ ఆల్ ద టైమ్ ఇలా పట్టుకొని ఉండాలి. రెడ్ సిగ్నల్ ఎదురుగా, సో ఆటోమేటిక్గా వెహికల్ స్లో అయిపోతుంది. సో వెహికల్ జీరోలోకి వచ్చి ఆగిపోతుంది అనమాట. ఇక్కడ మీరు విజువలైజేషన్ చూడొచ్చు. ముందు రెడ్ లైట్ ఉంది కాబట్టి రెడ్ సిగ్నల్ లైట్స్, ట్రాఫిక్ ఎలా మూవ్ అవుతుంది, ఎన్ని కార్స్ ఉన్నాయి, విజువలైజేషన్ మొత్తం స్క్రీన్ లో ఉంటుంది. గ్రీన్ పడంగానే ఆటోమేటిక్ గా వెహికల్ అదే కదులుతుంది. యాక్సలరేషన్ దగ్గర నా కాల్ లేదు చూడొచ్చు, ఆటోమేటిక్ గా అదే వెళ్ళిపోతుంది. సో టర్నింగ్స్ కానీ సిగ్నల్స్ కానీ అన్ని ఆటోమేటిక్ అదే చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ వస్తుంది, సో ఆటోమేటిక్ గా వెహికల్ అదే ఆగుతుంది. స్టాప్ అక్కడ, సో ఆల్ వెహికల్ షుడ్ స్టాప్ అండ్ గో. మన వెహికల్ ఆటోమేటిక్గా స్టాప్. ఇప్పుడు లెఫ్ట్ వెళ్తాము, సో లెఫ్ట్ సిగ్నల్ వేస్తుంది ఆటోమేటిక్. ఈ టర్నింగ్ అదే తీసుకుంటుంది. దట్ సైడ్ వెరీ ఈజీ. అండ్ ఆటోమేటిక్ రైట్ ఉంది ఇక్కడ, ఆన్ స్పాట్ రైట్. సో చూస్తున్నారు కదా, నేను లాస్ట్ 1 month నుంచి యూజ్ చేస్తున్నాను. 95% అక్యురసీ అయితే ఉందన్నమాట. ఈ ఆటో పైలట్ సిస్టమ్కి కార్ ప్రైస్తో పాటు ఒక ఎక్స్ట్రా $12,000 ఎక్స్ట్రా అనమాట. అరౌండ్ 10 lakhs ఎక్స్ట్రా ఖర్చు పెడితేనే మనకి ఆటో పైలట్ సిస్టమ్ అనేది ఎనేబుల్ అవుతుంది, లేదంటే మాన్యువల్గా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ కార్లో విజువలైజేషన్ మాత్రం చాలా అమేజింగ్గా ఉంటుంది. ఇక్కడ పార్కింగ్ లాట్లో ఉన్నా కాబట్టి ఇక్కడ అన్ని కార్స్ కనిపిస్తున్నాయి మనకి. దీన్ని కనుక జూమ్ చేస్తే అక్కడ మనుషులు నడుస్తున్నారు, వాళ్ళు కూడా కనిపిస్తారనమాట. ఇక్కడ 2 మనుషులు వెళ్తున్నారు, సో బయట కూడా 2 మనుషులు వెళ్తుంటారు అనమాట. సో దిస్ విజువలైజేషన్ వాస్ అమేజింగ్. వాల్మార్ట్ ముందున్నాను, చాలా కార్లు, చాలా మనుషులు ఉన్నారు, మొత్తం దీంట్లో చూపిస్తూ ఉంటుంది. నావిగేషన్ స్క్రీన్ని స్ప్లిట్ చేసుకోవచ్చు అనమాట, విజువలైజేషన్కి నావిగేషన్కి. ఇక్కడ ఇంకో 2 మనుషుల్ని చూపిస్తుంది కదా. సో వీ హ్యావ్ 2 people గోయింగ్ హియర్. Now turn right onto Summit Avenue. సో ముందు ఒక ట్రక్ వెళ్తుంది అని చూపిస్తుంది కదా, అదిగోండి ఒక ట్రక్ పెద్దగా వెళ్తుంది. సో బయట ఏం జరుగుతూ ఉంటే అది లోపల మనకి ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటుంది. ఇంతేకాదు మనకి సిగ్నల్స్ని కూడా ఇది డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు సిగ్నల్స్ కనిపిస్తుంది కదా, రెడ్ వేసి ఉంది, యూ కెన్ సీ అక్కడ కూడా రెడ్ ఉంది. అండ్ ఒక బీప్ లాగా వస్తుంది అనమాట, గ్రీన్ పడింది 10 ఇంకా అన్నట్టు. విజువలైజేషన్ వరకు అయితే క్రేజీగా ఉంది. ఇప్పుడు గరాజ్లో 2 కార్స్ ఉంటాయి కాబట్టి పార్కింగ్ అనేది టైట్గా ఉంటుంది. టెస్లా కార్లో ఏంటంటే ఆ కార్ ఆటోమేటిక్గా అదే లోపలికి వచ్చి పార్క్ చేసుకుంటుంది అనమాట. టెస్లా యాప్లో సమన్ మోడ్లోకి వెళ్ళాలి, ఫ్రంట్ యారో క్లిక్ చేయగానే కార్ ఆటోమేటిక్గా లోపలికి వస్తుంది. కార్లో ఎవరు డ్రైవర్ లేడు, చూడొచ్చు కార్ లోపలికి వస్తుంది. కరెక్ట్గా అక్కడ ఆగిపోద్ది అనమాట ఆటోమేటిక్గా. ఏదైనా ఆబ్జెక్ట్ ఎదురుగా ఉంటే ఒక 2-3 inches ముందే ఆగిపోతుంది. ఇంతవరకు ఎప్పుడు హిట్ చేయలేదు. లాస్ట్ ప్రైస్ విషయానికి వచ్చేసరికి యూఎస్లో మోడల్ వై లాంగ్ రేంజ్ వచ్చేసి మనకి అరౌండ్ 48,000 పడుతుంది అనమాట. ఇది దీని రేంజ్ వచ్చేసి మనకి 330 miles ఉంటుంది. టోటల్గా 5 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది అనమాట, గ్రే, వైట్, బ్లూ, బ్లాక్ అండ్ రెడ్. సో మనం తీసుకుంది డీప్ బ్లూ మెటాలిక్ కలర్. సో ఫైనలీ ఇదైతే టెస్లా మోడల్ వై. మా హస్బెండ్ కోరిక ఎప్పటి నుంచో, ఫైనలీ హీ గాట్ హిస్ కార్. మా ఫ్యామిలీలోకి ఇంకొక కార్ యాడ్ అయిందనమాట. ఇప్పటి వరకు మన ఇంట్లో కొరలా ఉంది, ఆడి Q7 ఉంది. సో ఈ రెండింటి మధ్యలోకి ఒక కార్ వచ్చింది. సో టెస్లా వై, వెల్కమ్ టు ఫ్యామిలీ. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.